నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటల కొరకు నాయన ఆశపడిన హృదయాలతో నీ వైపు చూస్తుండగా తృప్తిపరచండి. దీనుణ్ణి బలహీనుణ్ణి నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకును వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నాయన నీలో బలపరిచి స్థిరపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వింటూ విశ్వాసంలో బలపడుతున్నారు అని ప్రభునందు ఆనందిస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రేమన దేవుని వారలారా, విశ్వాస విషయంలో ఎప్పుడు మందులు కాక ఆత్మ తీవ్రత గలవారమై మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థనా జీవితాన్ని, వాక్యపు ధ్యానాన్ని ప్రేమ కలిగి నడుచుకొనుట యందు మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనమందరము కలిసి ధ్యానిద్దాం. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన ఆలోచనలతో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆలోచనలోనికి వెళ్ళి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక పిల్లవాడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాడి మాటలు అర్థం కావాలంటే వాడి పరిస్థితులలోనికి వెళితేనే మనకు అర్థమవుతాయి. అలాగే దేవుని మాటలను మనం అర్థం చేసుకునేటప్పుడు మనకున్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, లోక జ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళాం, అపార్థం చేసుకుంటాం, వాక్యాన్ని వక్రీకరిస్తాం మనం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు దేవుని ఆలోచనలోనికి వెళ్ళి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దయచేసి మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు లేఖను రాస్తూ పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూచి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు. ఈ మాటను అనేకులు ఎలా అర్థం చేసుకున్నారు అంటే, ఇక్కడ బలహీనత అనగానే మనము పాపములో పడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తున్నాడు. ఎందుకంటే మనం పాపములో ఉన్నప్పుడు ప్రార్థన చేయం గనుక పరిశుద్ధాత్ముడు మన పక్షాన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్న కోణంలో మనం అర్థం చేసుకున్నాం. అనేకులు కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనాల స్పష్టతలోనికి వెళ్ళగలిగితే బలహీనత అనగానే వెంటనే పాపం అనుకున్నాం. ఎందుకు? నరుల హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది గనక బలహీనత అనగానే వెంటనే పాపం అనుకొని ఆలోచించి మనం పాపములో పడిన పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడులే అన్న ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. మీరు ఆలోచించండి, నిజంగా ఇక్కడ పాపం అని వ్రాయబడిందా? మరి ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే విజ్ఞాపనము చేస్తున్నాడు అనగానే మనం పాపములో పడినప్పుడు మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు మనల్ని లేవనెత్తడానికి దేవునితో
ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు అన్నట్లుగా మన ఆలోచనలు వెళ్ళిపోయాయి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మయు మన బలహీనతను చూచి అనగానే పాపపు బలహీనత కానే కాదు. పరిశుద్ధాత్ముడు మన హృదయములో నుండి పాపాన్ని ఒప్పింపజేస్తాడే కానీ మనం పాపములో ఉన్నప్పుడు దేవునికి విజ్ఞాపనము చెయ్యడు. పరిశుద్ధాత్ముడు పనేంటో తెలుసా? బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన హృదయములోనికి వచ్చి పాపాన్ని ఒప్పిస్తాడు. మనము చేసిన పాపాన్ని బట్టి దేవునికి మనం దూరమైపోతామని ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లుగా చేసి దేవునికి మనల్ని సమాధానపరుస్తాడు. మనం పాపములో ఉన్నప్పుడు మన పక్షాన దేవునికి మొరపెట్టటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటప్పుడు మన బలహీనతను చూచి అని వ్రాయబడింది కదా. ఏ బలహీనత అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లేఖ రాస్తున్నాడు. ఏ సందర్భంలో రాస్తున్నాడో దయచేసి మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. శ్రమలలో రోమా పట్టణంలో ఉంటున్న దేవుని పిల్లలున్నారు. శ్రమలలో వారికి ధైర్యాన్ని చెబుతున్నాడు. మనం పొందబోయే పరలోకం ముందు ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగినవి కాదు. మనమే కాదు, ఈ ప్రకృతి కూడా శ్రమ అనుభవిస్తుంది. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము తాను పొందుదునని నిరీక్షణ కలిగి, మరి మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణ కొరకు మనము కూడా ఈ శ్రమలు మనం భరించాలి, ఈ శ్రమలు సహించాలి. అలాని శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. శ్రమలలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అని ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దయచేసి మీరు చూడండి 26వ వచనం. అటువలే ఆత్మయు, అంటే మనం శ్రమలలో ఉన్నప్పుడు నీలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అనగా ఇక్కడ బలహీనత అనగానే శ్రమలలో మనం ఉన్నప్పుడు ఒక బలహీనతలో ఉంటాం మనం. శ్రమల బలహీనతను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శ్రమలలో ఉన్నప్పుడు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నిజమే కదా. శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు ప్రియమైన వారలారా. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని దేవుణ్ణి నిందించలేం. ఈ శ్రమలు తొలగించు అని దేవుణ్ణి అడగలేము. ఈ శ్రమలలో నేను ఎలా ఉండాలి అని గందరగోళ పరిస్థితుల మధ్య బలహీనపడుతుంటాం. అలా బలహీనపడుతున్నప్పుడు మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తానే దేవునికి విజ్ఞాపనము చేస్తున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. శ్రమలలో ఉన్నప్పుడు కలుగుతున్న బలహీనత, ఇక్కడ పాపపు బలహీనతను గురించి మాట్లాడట్లేదు. మనం పాపములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడే తప్ప మనం పాపములో ఉన్నప్పుడు మన పక్షాన దేవునికి మొరపెట్టడు ప్రేమన దేవుని పిల్లలారా. క్రింది వచనాలలో స్పష్టంగా ఉంది, దయచేసి చూడండి. 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు, పాపుల కొరకు కానే కాదు. ఏ పరిస్థితుల మధ్య విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే మన బలహీనతను చూచి. మన బలహీనతలు ఏంటి అంటే శ్రమలలో ఉన్నప్పుడు ఎలాగూ యుక్తముగా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు. మామూలుగా ఉన్నప్పుడు దేవుడు మేలు చేశాడు అనుకోండి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. ఎలా చేయాలో మనకు తెలుసు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదరించు నాయన అని ప్రార్థన చేస్తాం. కానీ భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు అసలు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకంటే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి,
తీసివేయమని ప్రార్థన చేయాలా? ఉంచమని ప్రార్థన చేయాలా? అసలు ఎందుకొచ్చాయి? అనే రకరకాల ఆలోచనలతో మనం బలహీనమైపోతుంటాం. అప్పుడు మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితులలో ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలీదు గనక తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపనము చేస్తున్నాడు. ప్రార్థన చేయటం రాదు అనటం లేదు. ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నాడు. ఈ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకోగలమో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోబు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి దయచేసి చూడండి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. యోబు జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ మనకు తెలుసు. ఒకే దినమున ఆస్తులను కోల్పోయాడు, స్వాస్థ్యమైన పిల్లలను కూడా కోల్పోయాడు. ఆరోగ్యం పోయింది, భార్య విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య బలహీనపడుతున్నప్పుడు ఎలాగూ యుక్తముగా ప్రార్థన చెయ్యాలో అని ఆలోచించి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరిని నిందించట్లేదు, ఎవరిని ఏమీ అనట్లేదు. తన పుట్టిన దినాన్ని నిందించుకుంటున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి ఆలోచించండి. ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, ఎవరిని ఏమి అనుకోకుండా ఎవరిని గురించిన టాపిక్ ఒకటి వస్తుంది తెలుసా? అసలు ఈ వివాహం, ఈ సంబంధం తీసుకొచ్చిన వాడు అంటుంటారు ప్రేమన వారలారా. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు? కళ్ళ ముందున్న వారిని, కుటుంబ సభ్యులను ఎవరిని ఏమీ అనలేక అసలు ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారు అని కాసేపు అతన్ని అనుకుంటాడు. ఏదో ఓదార్పు అంతే. యోబు గారు కూడా తన శ్రమల బలహీనత యందు ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడంటే, తనలో ఉంటున్న ఆత్మ యుక్తముగా ప్రార్థన చేయటానికి ప్రోత్సహిస్తుంది. ఏమనంటే, తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి నిందించట్లేదు, ఎవరిని ఏమీ అనటం లేదు. ప్రేమన వారలారా, దయచేసి ఆలోచించండి. ఈ క్లిష్టమైన పరిస్థితుల మధ్య బలహీనతలో ఉన్నప్పుడు మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు యుక్తముగా ప్రార్థన చేయటం అని ఇదిగో మనం ఆలోచించాలి. ప్రేమన వారలారా, ఇర్మియా గ్రంథంలో కూడా వ్రాయబడిన మాటను దయచేసి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక. ఇర్మియా గారు కూడా ఇశ్రాయేలీలకు బబులోను రాజు రాబోతున్నాడు, మీరు చక్కదిద్దుకోండి మీ జీవితాలనని ఎన్నిసార్లు చెప్పినా ఇర్మియాని హేళన చేస్తున్నారు, ఇర్మియాని నిందిస్తున్నారు, ఇర్మియాని ఏదైనా చేద్దామని కుట్ర పన్నుతున్నారు. భయంకరమైన బాధలు ఇర్మియా గారు అనుభవించాడు. ఇర్మియా గ్రంథంలోనికి వెళితే మనకు కనపడుతుంటుంది. అలాంటప్పుడు ఒకవైపు నేను చెబుతుంటే ఇశ్రాయేలీలు వినట్లేదు, మరొక వైపు దేవుడు చెప్పమన్నాడు గనక నేను చెప్పాలి, చెప్పకుండా ఉండాలా, చెప్పినప్పుడు ఈ నిందల పరిస్థితి ఏంటి అని అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అసలు నేనే పుట్టకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పాపములో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేయడు. ప్రేమన వారలారా, మనం పాపములోనికి వెళ్లకుండా ఉండటానికి సపోర్ట్ చేస్తాడు. మనం పాపములో ఉన్నప్పుడు ఒప్పుకొనడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. ఎప్పుడు పరిశుద్ధుల కొరకు మాత్రమే విజ్ఞాపన చేస్తాడు. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన ఈ సందర్భాన్ని చూసినా కూడా బలహీనతల మధ్య ఇర్మియా గారు ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే శ్రమల బలహీనత అని దయచేసి మనం ఆలోచించాలి. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు.
ఏలియనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకు హేతువాయెను. చూసారా, ఇన్ని శ్రమలు నాకు వస్తున్నాయి, చెప్పకుండా నేను ఉండలేను. అలా అని చెప్పిన తర్వాత ఈ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం గాక ఇదిగో యుక్తముగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి నిందించట్లేదు, ఇశ్రాయేలుని ఏమనట్లేదు. అసలు నేను పుట్టకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని మీరు గమనించారా? కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను చూసి ఎవరిని ఏమనాలో తెలియక ఏమంటారో తెలుసా? ఇవన్నీ చూడటానికే నాన్న నేను బతికున్నది, నేను చనిపోతే బాగుండు, ఇవన్నీ నాకు తెలియకుండా ఉండేటివి అని వారి చావును జ్ఞాపకం చేసుకుంటారు. చూసారా? అంటే ఇవన్నీ తెలిసి నేను ఎవరిని ఏమీ అనలేకపోతున్నాను, ఇవన్నీ తెలియకుండా ఉంటే బెటర్ కదా, అంటే నేను చనిపోయి ఉంటేనే బెటర్ కదా, ఇవన్నీ నాకు తెలియకుండా అంటాయి కదా అని చావుని జ్ఞాపకం చేసుకొని వారిని వారే నిందించుకున్నట్లుగా అప్పుడప్పుడు మనకు కనపడతాం, వాళ్ళ చావును వారే కోరుకున్నట్లుగా. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8:26 వచనాన్ని కూడా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అన్నాడంటే, శ్రమలు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కుటుంబంలో శ్రమలు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు సమాజం నుండి శ్రమలు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనారోగ్య శ్రమలు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులలోనికి మనం వెళతాం. ఆ ఇబ్బందులను బట్టి మనం కలత చెందుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, ఆ టైములో ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియనప్పుడు ఏం చెయ్యాలి? అసలు పాపి ప్రార్థనే చేయలేడు. చేసినా కూడా పాపినైనా నన్ను కరుణించు అంటాడే తప్ప ఇంకేం చేయగలడు? ఇక్కడ మన పరిస్థితి కూడా శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గనక పరిశుద్ధాత్ముడు ఆ బాధ్యతను తీసుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నీ మాటలలోనికి నేను నడిపించాను, వాక్యపు లోతుల్లోనికి నేను నడిపించాను. ఈ వాక్యపు లోతుల్లోనికి నడిపించినప్పుడు వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాడు గనుకనే ఇన్ని శ్రమలొచ్చాయి. ఇదిగో దానికి నేను సాక్షిని. కాబట్టి ఇదిగో పరిశుద్ధాత్ముడు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్ముడు నీలో యాక్టివేట్ అవుతున్నాడు, నీలో ప్రభావాన్ని చూపిస్తాడు అని మనకు ఓదార్పును చెబుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పేతురు గారు రాసిన పత్రికలో కూడా వ్రాయబడిన మాట మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి, 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. 14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎప్పుడైతే శ్రమలలో ఉంటామో పరిశుద్ధాత్ముడు దేవునికి మన పక్షాన విన్నవించుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో నిన్ను బట్టి శ్రమలలోనికి వెళుతున్నారు, దానికి నేనే సాక్ష్యము. ఇదిగో ఆ శ్రమలలో నుంచి బయటికి తీసుకొనిరా, ఆ శ్రమలలో ధైర్యాన్నివ్వు, ఆ శ్రమలలో నమ్మకాన్ని అనుగ్రహించు అని మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు మన పక్షముగా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మీరు చూడండి, 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఆ ఆత్మ కలిగిన మనము ఇదిగో అబ్బా తండ్రి, అమ్మా నాన్న అని ఎప్పుడు అరుస్తాం చెప్పండి? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన కష్టం కలిగినప్పుడు. కాబట్టి మనం కష్టాలలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షాన దేవునికి విన్నవించుకుంటున్నాడు. మీరు అధైర్యపడటానికి వీలు లేదు అని రోమీలకు పౌలు గారు లేఖను రాస్తూ ధైర్యాన్ని చెబుతున్నాడు. ప్రేమన వారలారా,
ఆ కష్టాలు ఏమై ఉండొచ్చు అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే లిస్ట్ ఇచ్చాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఈ శ్రమలలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మన పక్షాన పరిశుద్ధాత్ముడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, యేసుక్రీస్తు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ శ్రమలలో విశ్వాసములో నుంచి తొలగిపోకూడదని పౌలు గారు రోమా పట్టణంలో ఉంటున్న దేవుని పిల్లలను ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చూడండి 34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి కుడిపార్శ్వమందుండి నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ శ్రమలు ఎంతో కాలము ఉండవు. ఈ శ్రమలలోనే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రేమన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుని వాక్యానికి విలువనిచ్చి బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులలోనికి మనం వెళతాం. వెళ్ళినప్పుడు ధైర్యాన్ని కోల్పోవడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నీ పక్షాన మొరపెట్టే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక. నీ పక్షాన మొరపెట్టే యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందున్నాడు. తండ్రి కుడిపార్శ్వమందున్నాడు అంటే మీరు ఆలోచించండి. శ్రమలలో నుంచి మనల్ని లేవనెత్తగలిగిన సమర్థుడు. అందుకే అప్పుడప్పుడు శ్రమలలో కూడా ఆనందిస్తుంటాం. శ్రమలలో కూడా మనం ఆనందిస్తున్నాం అంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు మనలో యాక్టివేట్ అవుతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు తండ్రికి మొరపెడుతున్నాడు. దేవుడు మనకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి లేఖన సత్యాలు మనము సరిగా ఆలోచించకపోతే మరుగున పడిపోతాయి. మన ఆలోచనలతో మనిషిగా మనం మట్టి జ్ఞానంతో ఆలోచిస్తే వాక్యము వక్రీకరింపబడుతుంది. ప్రేమన వారలారా, పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ప్రేమన వారలారా వాక్యపు ప్రత్యక్షతలోనికి మనం వెళతాం. పరిశుద్ధాత్ముడు గురించి సరిగా మనం ఆలోచించలేకపోయామంటే ఇక ఆత్మ సహాయముతో మనం ఆలోచించగలిగే సామర్థ్యం మనకుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో అనగానే మన శ్రమల బలహీనత అని మనం అర్థం చేసుకోవాలి. శ్రమలలో ఎప్పుడూ కృంగిపోకూడదు. అది కుటుంబ సమస్య అయినా, అది కరువైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యమైన, మానసికమైన వేదనలైనా, అది ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఇదిగో ఆ శ్రమలలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడుతుండగానే పరిశుద్ధాత్ముడు తండ్రికి విన్నవించుకుంటాడు. నీ కొరకు యేసుక్రీస్తు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా వారు ధైర్యాన్నిచ్చి మరలా నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలిగే సమర్థులు. ప్రేమన వారలారా, ఒక బిడ్డ తల్లిదండ్రులను చూసి ఎంత ధైర్యాన్ని కలిగి ఉంటుందో, నువ్వు నేను కూడా పరలోకమందున్న తండ్రి మనకున్నాడు అని ధైర్యం కలిగి ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు మహనీయుడైన యేసుక్రీస్తు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలో ఆలోచించండి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రేమన వారలారా, ఇర్మియాను లేవనెత్తాడు, యోబును కూడా లేవనెత్తాడు. నిన్ను నన్ను కూడా లేవనెత్తగలిగే సమర్థుడు ఆయన. కాబట్టి శ్రమలలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి, శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండాలి, శ్రమలలో స్థిరులుగా మనం ఉండగలిగాలి. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి లేఖన సత్యాలను జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఈ అంత్య దినాలలో విశ్వాసములో బలపరచబడి స్థిరముగా దేవుని కొరకు నిలబడాలి. కష్టం ఏదైనా సరే, నష్టం ఎంతైనా సరే, క్రీస్తును విడిచిపెట్టకూడదు. నీ పక్షాన ఆయన ఉన్నాడు, నీలో నీ పక్షాన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి లేఖనాలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే 8వ వచనంలో చెబుతున్నాడు,
సమస్తమును సమకూడి జరుగుతుంటాయి. ఎవరి కొరకంటే నీ కొరకు. కష్టాలలో కన్నీళ్లలో దేవుడు విడిచిపెట్టడు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుతున్నాయి అంటాడు. అంటే సమస్తాన్ని నీకు అనుకూలంగా జరిగించే సమర్థుడు దేవుడు గనుక. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, శ్రమలలో నమ్మకంగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. లేఖన సత్యాన్ని అర్థం చేసుకుని నాయన నూతన బలముతో నాయన నీ కొరకునైనా స్థిరులుగా నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ శ్రమల యందును నాయన అనారోగ్య పరిస్థితుల యందును తండ్రి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీరిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నాయన ఎంతగానో స్తుతిస్తూ నాయన మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, మా పక్షాన నాయన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు అని నాయన ధైర్యమును కలిగిన ఆయన శ్రమలలో ఆనందించగలిగే ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని రండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న నీ బిడ్డలను దీవించండి నాయన. తండ్రి సండే స్కూల్ పిల్లలు నాయన తండ్రి వారు దాచుకున్నవి నాయన దీని కొరకు నాయన తండ్రి చిన్ని మొత్తాన్ని నాయన పంపుతున్నారు నాయన. తండ్రి పుట్టినరోజప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనుటకు, అదేవిధంగా నాయన పెళ్లి రోజప్పుడు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నాయన నీ పిల్లలు నాయన వారి ఉద్యోగాలను బట్టి నాయన వారి ఆనందాలను బట్టి నాయన నిన్ను స్తుతించుటకు నాయన ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. తండ్రి ఇదిగో నాయన బలపరచండి, నీ పిల్లలను నాయన స్థిరపరిచి ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి. ప్రమాదాలలో గాయపడిన నీ పిల్లలకు నాయన కోలుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబ కలహాలు నాయన సమసిపోయి సమాధానముతో నీ పిల్లలు నీ వైపు చూడగలుగునట్లుగా నాయన నీ వాక్యము నీ పిల్లల హృదయాలలో నాయన ఫలింపచేయండి. పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాలను నీ వైపు, కుటుంబాలను నాయన నీ వైపు ఆకర్షించుకునమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నాయన. తండ్రి ఇదిగో నాయన ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని నాయన తండ్రి అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా కొనసాగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.